లక్షల దగ్గర దగ్గర 2 లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి 1,60,70,000 పంపిణీ చేసినాం. హైదరాబాద్ శివారులో మా దుందిగల్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ కొల్లూరు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం. వారు దాదాపు అందరూ కూడా ఇళ్ళకు పోయినారు. ఈరోజు వాటిలో కనీస వసతులు తాగునీరు అందించలేకపోతుంది ప్రభుత్వం. 16-17 నెలలు అవుతుంది. వాళ్ళు ఇంట్లో తాళం వేసుకొని ఉంటే వారికి నోటీసులు. ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం, ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో, చేతగాని తనంలో మీరు ఖాళీ మీరు ఇళ్లలో ఇమీడియట్ నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యలు తీసుకొని ఈ 2 BHKని పేరు తీసేసి మళ్ళీ ఇందిరమ్మ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తానికి ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడుతూ ఉంది. వాళ్ళు ఇల్లు కట్టలేరు, ఇందిరమ్మ ఇల్లు కట్టరు, చేత కాదు. 2 సంవత్సరాల దగ్గర వస్తూ ఉంది. ఇక్కడ మట్టి దోవలే మట్టి దోవలే పని ఇక్కడ స్టార్ట్ కాలేదు. కానీ మేము కేసీఆర్ గారు కట్టించినటువంటి ఆత్మీయ భవనాలు అవుతున్నాయో 2 బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అవుతుందో దాని స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యకు కారణం మరి ఎవరు? ప్రభుత్వం కాదా? ఈ యొక్క 2 పడగల ఇళ్ళలో తాగునీరు అందించలేకపోతున్నారు, కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు. అక్కడ ప్రజలుండి చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సరఫరా ఏంటయ్యా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీసులు ఇచ్చి మళ్ళీ ఇళ్ళని ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇల్లు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మానుకోవాలా? తక్షణం ఈ 2 పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో కట్టి పేదలకు ఇచ్చిన ఇండ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు తప్పవు. మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్టులు లేనట్టు, ఏ సమస్యలు లేనట్టు, ప్రజల్లో అందరూ బాగున్నట్టు, అందరూ కడుపు నిండి ఉన్నట్టు అయినట్టు లెక్క అనుకొని ఆయన అందాల పోటీలపైన సమీక్షిస్తున్నాడు. కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాట ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఒకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగిన రజతోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండం కాదు, చివరి 6 నెలలలో లాస్ట్ 6 మంత్స్లో మా గురించి రెఫరెన్స్ మాట్లాడానంటే ఇప్పుడు నేను ఏమీ చేయను, హామీలేం నెరవేర్తించను, లాస్ట్ 6 నెలల ఎన్నికల ముందు ప్రజలకు ఏదో నేను మీద వేసేసి వాళ్ళకి ఏదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటాను ఒక దురాలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. చివరి 6 నెలలనే నేను చేస్తాను, ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు దాచుకుంటాను, లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను, మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లాస్ట్ 6 మంత్స్ కాదు, మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు నిర్వర్తించడమే కాక మరి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అన్ని శాఖలపైన ఇలాంటి సమీక్ష లేకుండా మరి ఈరోజు రైతాంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన తప్పకుండా బాధ్యతగా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ప్రజలకు సమానం చెప్పేదాకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి మేము పడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చాలా పట్టణాల్లో కానీ గ్రామాల్లో తాగడానికి నీరు లేవు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. పెట్టాల్సిన సమీక్ష రైతులకి సాగునీరు లేదు, ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలు లేవు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దానిపైన సమీక్ష పెట్టడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అందాల పోటీల సమీక్ష ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరైనా చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఇంకా కూడా బాధ్యత రహితంగా ఉంటే తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం మా పైన ఉంటుంది. ఈరోజు కడుపు గాలి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళు లేవు అని చెప్పేసి దాదాపు ట్యాంకరు తిరిగి 2014 ముందు పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు? మొన్న జరిగిన సభలో అవేగా ప్రశ్నించినాము. దానికి సమానం చెప్పలేక ఈ రక తిట్ల పురాణం అందుకొని ఈరోజు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీల మీద సమీక్ష పెడతామంటే మేము అడగాలి కదా.
కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మీరు ఏమైనా అందాల పోటీలు పెట్టుకొని మీరే అందాల పాటలు పాల్గొని ఇబ్బంది లేదు, మాకు సంతోషమే, మాకు కూడా మంచి ప్రైజ్ వచ్చింది అనుకుంటాం. కానీ ఈరోజు ఈ సమస్యలు గాలికి వదిలేయద్దని చెప్పేసి మా యొక్క డిమాండ్. థ్యాంక్ యూ.